హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ఇవాళటి వ్లాగ్. చాలా వర్షం అయితే పడుతున్నది. ఇప్పుడే బండ్లకు వచ్చినాను లోపలికి. ఇలా చూద్దాం బుకింగ్స్ ఎట్లుంటాయో ఏం కథనో. నిన్నైతే ఏమంతా లేకుండే, ఇక ఇవాళ పరిస్థితి ఏందో చూడాలి. ఇంకా మీరికని ఇలా వర్షం కూడా పడుతున్నది. దోమలు ఎక్కువ అయిపోయినాయి. చలో మళ్ళా వీడియోలా కంటిన్యూగా ఉండండి, లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా, ఓకేనా? ఏమైనా బుకింగ్స్ వస్తే కంటిన్యూ చేద్దాం ఈ వీడియో. ఇది మన లోడు కవర్ వేసేసుకున్న 2 బండలు ఉన్నాయి లోపల. కొంచెం హైట్ అయితే ఏం లేదు కానీ చలో పోయి డెలివరీ అయితే చేసేద్దాం. 800 ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఇదే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నది. పోయి డెలివరీ చేసేసుకుందాం. బేగంపేట్ మొత్తం ట్రాఫిక్ జామ్. బ్రిడ్జ్ వరకు ఉన్నట్టుంది ట్రాఫిక్ జామ్ టోటల్. ఇంకా ఎన్ని రోజులు ఉందో వర్షము. నిన్నైతే బండే తీయలేదు వర్షానికి నేను. ఇది ప్రైవేట్ వచ్చింది బుకింగ్. పోర్టర్లో చూద్దాం, పోర్టర్లో ఇలా చేస్తున్నో లేదో డౌటే. కేబుల్ బ్రిడ్జ్ పైనకైతే ఎంటర్ అయిపోయినాము. కేబుల్ బ్రిడ్జ్ దిగంగానే లెఫ్ట్ తీసుకోమని చెప్పిండు. లెఫ్ట్ తీసుకొని చివరికి వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది అట. దుర్గం చెరువు ఇది కింద ఉన్నది. మనకైతే ఇక్కడ వరకే చెప్పిండు అడ్రస్. ఇక ఇక్కడ ఆగి ఫోన్ చేద్దాం కస్టమర్కి ఏమంటాడో. మనకైతే ఈడి వరకు చెప్పిండు. ఫోన్ చేద్దాం, ఎందుకంటే లొకేషన్ ఏం లేదన్నాడు. నోరుతోడు చెప్పిండు అడ్రస్. మనం వచ్చేసినాం వీడికి. ఇది సత్వ నాలెడ్జ్ పార్క్ అంట. గేట్ నెంబర్ 9లకు రమ్మన్నాడు. అక్కడ కూడా ఉన్నాయి బిల్డింగ్లు, ఇక్కడ కూడా ఉన్నాయి బిల్డింగ్లు. వెతుకోలేక ఇప్పుడైతే గేట్ నెంబర్ 7 ఉన్నది. 9 కాడికి రమ్మన్నాడు. 7 ఉన్నది, 8 కనిపిస్తలేదు కానీ 9 అయితే ఉన్నది ఈడ. ఇది గేట్ నెంబర్ 9. ఈడ ఉండి ఫోన్ చేద్దాం ఏడున్నవరా. ఇది మన అన్లోడింగ్. ఇక్కడ పెడతారంట. ఈ 2 ఐటెంలు ఉండే అన్నట్టు, అదొకటి ఇదొకటి. చలో ఈ ట్రిప్ అయితే ఇది క్లోజ్. ఇది ప్రైవేట్ కాబట్టి ఆన్లైన్లో ఏం చూపెట్టలేను. 800 ఇస్తా అన్నాడు. 1000 రూపాయలు అడిగిన అన్న 800 ఇస్తా అన్నాడు. వేరే దాంట్లో చూసుకుందాంలే అన్నాడు. చాలా ఏం చేద్దాం, రెగ్యులర్ ట్రిప్పులు చెప్పుకుంటారు కదా. ఫైనల్లీ బిల్డింగ్లకి బయట పడ్డా. బోర్డులు లేవు, ఆగమైన లోపట. సిటీ మొత్తం తిరుగుతాము, ఇట్లాంటి బిల్డింగ్ లోపల పోయినప్పుడు ఆగమవుతాను నేను. బోర్డులు లేవు, కన్ఫ్యూజ్లో ఇటు అటు తిరిగి మళ్ళీ అడుక్కుంటూ బయట పడ్డా. చలో బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. పోర్టర్ ఆన్ చేసుకొని రాయదుర్గం దగ్గర అయితే కూర్చున్నాను. చూద్దాం ఏమన్నా బుకింగ్ పడతాయా లేకుంటే పోవాల్సి వస్తుందా. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. జనరల్గా ఇక్కడ పిల్లలు వస్తుంటారు అన్నట్టు హ్యాపీ బర్త్డేలు చేసుకోవటానికి హైదరాబాద్. చలో బుకింగ్ వస్తే రికార్డ్ చేస్తుంది మళ్ళా. ప్రస్తుతానికైతే అదొకటే ప్రైవేట్ కొట్టింది. అది కూడా అమౌంట్ ఇవ్వలేడు, అటు వచ్చినప్పుడు తీసుకో అన్నాడు. ఇక తర్వాత వస్తాయి పైసలు. కానీ
ఇక ఇదైతే ఆన్ చేసి కూర్చున్నా, ఏమైనా వస్తే పోదామని. ఎండ వచ్చినట్టు వచ్చింది, మన వాన మొగులైంది. మళ్ళీ వర్షం పడుతుందో ఏందో. మళ్ళీ వర్షం పడితే ఏం కాదు, వర్షం పడితే కార్బార్ డౌన్ అయిపోతారు ఒకేసారి, బుకింగ్లో రావటం ఆగిపోతుంది. ఆ ప్రైవేట్ వాళ్ళు ఫోన్ చేయరు, ఆన్లైన్లో రావు. సరే చూద్దాం ఏమైనా వస్తాయి. ఈ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను, 2:10 అవుతుంది, గంట పైన అయిపోయింది, గంటన్నర అవుతుంది వెయిట్ చేయబట్టి. సప్పుడు ఏం చేస్తలేదు యాప్లల్లో. ఇప్పుడైతే పోతున్నా అటు దిక్కు, ఇక్కడ ఉంటే టైం వేస్ట్ అయ్యేటట్టు. అటు పోయి చూద్దాం ఏమైనా వస్తే ఆ బుకింగ్స్. ఏరియాకి పోతాను, ఏడికి పోతాను ఇంకా తెలియదు, ఆడికి పోయినాక చూపెడతా. ఇవాళ అయితే ఆ ప్రైవేట్ బుకింగ్ ఒకటే కొట్టినాను, ఇంటికి వచ్చేసినాను. టైం 6 కావస్తున్నది. ఇక మావాడు కూడా సతాస్తున్నాడు జ్వరం వచ్చిందని. అందరు జాగ్రత్తగా ఉండండి, చాలా మందికి వాతావరణం మారినందుకు వైరల్ ఫీవర్ ఉన్నది. ఇవాడు పోవాల్సి వచ్చింది జబర్దస్తి, ఎగ్జామ్ ఉండే కదా, వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చేసిండు. నేను కూడా మధ్యలోనే పోయి వాడిని తెచ్చేసుకున్నాను. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. మళ్ళా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. యాక్చువల్లీ ఇలా ఒకటే బుకింగ్ కొట్టిన, వీడియో తీయొద్దు అనుకున్నా కానీ చాలా రోజులు అవుతుంది కదా, మళ్ళీ అప్లోడ్ చేయక గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పి అందరు కామెంట్ చేస్తారు, అన్న ఎడిపోయినావు మళ్ళీ వీడియో ఏది అని. అందుకనే చిన్న వీడియో అనుకుంటా, ఇంకా ఎడిటింగ్ అయితే చేయలేదు, ఎంత అవుతుందో. రేపటి నుంచి వీలైతే మళ్ళీ నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, సరేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుంటాం మన నెక్స్ట్ వీడియోలో. బాయ్.